కథ పేరు తెచ్చిపెట్టుకున్న శాపం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తున్నది. అయితే నీవు మామూలు శాపగ్రస్తులలాగా కాకుండా మత్స్యరాజ కుమార్తె అయిన ముక్తామయిలాగా శాపాన్ని తెచ్చి పెట్టుకున్న వాడిలాగా కనిపిస్తున్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ రాకుమారి ముక్తామయి వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మత్స్యలోకపు రాజకూతురు ముక్తామయి. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి వివసుడై ఫణీముఖుడు అనే నాగుడు ఆమెను పెళ్లాడగోరాడు. అయితే అతను బొత్తిగా వికారమైన రూపం కలవాడు కావటం చేత ముక్తామయ్య అతన్ని చూడటానికే అసహ్యపడింది. మా పిల్ల నిన్ను చేసుకోవడం అసంభవం, లేనిపోని ఆశలు మాను అని ముక్తామయ్య తల్లిదండ్రులు ఫణీముఖుడికి స్పష్టంగా చెప్పేశారు. కానీ ఫణీముఖుడికి కోరిక తగ్గకపోగా మరింత అయ్యింది. అతను ముక్తామయ్యని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాలన్నిటికీ తెలిసిపోయింది. ఆ తరువాత ఫణీముఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి. ఆ బాధ పడలేక ఫణీముఖుడు చంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఫణీముఖుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయి మనసు కుదుటపడింది. అప్పటిదాకా ప్రాణాలు అరచేత పెట్టుకుని ఫణీముఖుడు ఎటునుంచి వచ్చి పడి తనను అపహరించుకుపోతాడో అని భయపడుతూ ఉండిన ముక్తామయి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది. ఇలా సంచరిస్తూ ఒకనాడు ఆమె చంపా సరోవర మార్గంలో భూలోకంలోని చంపారణ్యాన్ని చేరుకున్నది. ఆమె అది వరకెన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు. అందుచేత చంపారణ్య దృశ్యాలమకు అతి విచిత్రంగానూ వింత సౌందర్యంతోనూ కూడినవిగా కనిపించాయి. ముక్తామయి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న ఫణీముఖుడు ఆమెను సమీపించి, నా కోసం వచ్చావా, రా, నన్ను పెళ్లాడి ఇక్కడే ఉండిపో అన్నాడు. ఫణీముఖుణ్ణి చూడగానే ముక్తామయ్య కెవ్వున అరిచి చంపా సరోవరంలోకి దూక యత్నించింది. కానీ ఫణీముఖుడు ఆమెను సరోవరాన్ని సమీపించనియ్యలేదు. ముక్తామయ్య ఒక వంక భయంతో వణికిపోతూ ఫణీముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చెయ్యసాగింది. ఈ కేకలను ఆ దేశపు యువరాజు జగంధరుడు అనేవాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోక సుందరి అయిన ముక్తామయ్యని, ఆమెను వెంటాడుతున్న ఫణీముఖుణ్ణి చూశాడు. అతడు ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్యమృగాలకు బదులు ఈ ఇద్దరిని చూశాడు. ముక్తామయ్య అతని కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ దుర్మార్గుడు నన్ను వెంటబడి తరుముతున్నాడు, వీణ్ణి చంపి నన్ను కాపాడండి అన్నది. అతి సాహసి అయిన జగంధరుడు కత్తి దూసి ఫణీముఖుడిపై కలియబడి అతని తలపై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఈ అవకాశం చూసుకొని ముక్తామయ్య సరోవరంలోకి దూకి తల పైకి పెట్టి జరిగేదంతా చూస్తున్నది. జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ ఫణీముఖుడు, నాకు భార్యవు కావటానికి నిరాకరించినది చాలక పని పెట్టుకుని నేనున్న చోటుకు వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు కనుక ఇతని కారణంగా నువ్వీ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోదువు కాక అని ముక్తామయ్యని శపించి చచ్చిపోయాడు. ఈ మాటలను వింటూనే ముక్తామయ్య సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జగంధరుడు గమనించలేదు. అతను ఫణీముఖుణ్ణి కొట్టిన మరుక్షణం అతడున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు. అతని కత్తికి రక్తం ఉండటం చూసి అతను గాయపడ్డాడేమోనని భయపడ్డారు. నాకేమీ గాయం తగలలేదు, నా చేత దెబ్బతిన్న నాగుడేమయ్యాడో చూడాలి ముందు అన్నాడతను. ఫణీముఖుడు అప్పటికే ప్రాణాలు వదిలాడు. ఆ సంగతి గమనించినాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలియ చూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయ్యి మెరుపులాగా క్షణం పాటు కనిపించి అదృశ్యమయ్యింది. రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు. వారిలో ఎవరూ ముక్తామయ్యని చూడలేదు. ఆమెను గురించి జగంధరుడు వారికి చెప్పదలచలేదు. అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి
వెళ్ళవలసి వచ్చింది. జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే కాని అతని మనస్సు చంపా సరస్సు వద్దనే ఉన్నది. అతను ముక్తామయ్య సౌందర్యాన్ని మరిచిపోలేకపోయాడు. 2-3 రోజులు అతనికి 2-3 యుగాలుగా గడిచాయి. ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేటట్టు లేవు. అందుచేత ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చంపారణ్యానికి వెళ్ళాడు. చంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుంచి ముక్తామయ్య పైకి వస్తుందేమోనని చూశాడు. తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది. అది ఫణీముఖుడి తల నుంచి రాలిపడిన మణి. జగంధరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం కూడా లేకుండా పోయింది. అతను ఒక్కసారిగా చంపా సరోవరంలోకి దూకాడు. అతనికి నీరు దారి ఇస్తున్నట్టు అనిపించింది. ఏమాత్రము బాధ కాని శ్రమ కాని లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు. ఈ లోపుగా ముక్తామయ్యకి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది. ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది. ఫణీముఖుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేదే. కాని ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు. తాను భూమి మీద అడుగు పెట్టడానికి లేదు. జగంధరుడి తన లోకానికి రాలేడు. అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకుని బాధపడసాగింది. ఈ స్థితిలో ఉన్న ముక్తామయ్యకి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది. ఆమె పెరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి తన నోములన్నీ పడినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తామయ్యి తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు సమ్మతించారు. కానీ ముక్తామయ్యి తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది. నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు, నేనిక్కడే ఉండిపోతాను అన్నాడు జగంధరుడు. ఈ మాటకు ముక్తామయ్య తల్లిదండ్రులు మరింత సంతోషించారు. జగంధరుడు మత్స్యలోకంలో 5 సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు. అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు. అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అన్న కోరిక కలిగింది. అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకుని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉన్నది. జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు. అతను ఎటు వెళ్ళినది ఏమైనది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు. అది మొదలు జగంధరుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు. ఆయన సంగతి ఇవాళో రేపో అన్నట్టున్నది. ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు. అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు. కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. జగంధరుడి కథ అంతా విన్నాక రాజు అయిందేదో అయిందని జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకుని రాజ్యపాలన సాగిస్తే తనకు మనశ్శాంతి ఉంటుందని అన్నాడు. ఈ జన్మకు ముక్తామయ్య ఒకతే నాకు భార్య, నేనింకొకతను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పాడు. అయితే ఆమెనే తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు. భూలోకానికి రావడం తనకిష్టం లేదని ముక్తామయ్య ఏనాడో చెప్పింది. అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు. అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి తన వెంట రమ్మని ప్రార్థించాడు. ముక్తామయ్య అంతా విని, పోనీ మీ తండ్రిగారు కోరినట్టు మీరొక రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చేసుకోండి అన్నది. అది నాకు సాధ్యం కాని పని. నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను, పెళ్లాడలేను. భూలోకంలో అడుగుపెట్టనని నీకెందుకంత పట్టుదల అని అడిగాడు జగంధరుడు. ముక్తామయ్య తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు. ముక్తామయ్యి సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది. ఆమె చంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే ఫణీముఖుడి శాపం తగిలి శిలలా మారిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక చిన్న సందేహం,
ముక్తామయ్య తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకున్నది? తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకి దుస్థితి కలగనివ్వడు కదా! ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముక్తామయ్య ప్రవర్తనకు 2 కారణాలున్నాయి. ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది. అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించటాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటితో రుజువయింది. అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని, కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు. కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది. ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక బాధిస్తుంది. అతను తన ధర్మం నెరవేర్చడానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తాను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు. ఇది ఒక కారణం. మరొక కారణం ఏమంటే, ముక్తామయి 5 ఏళ్ల పాటు తన భర్త ప్రేమను చవిచూచింది. దాని ఫలితంగా 2 పిల్లలను కూడా కన్నది. ఇంకా 1000 ఏళ్లు జగంధరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు. అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.